టీవీ15 న్యూస్ కి స్వాగతం. పోలవరం నియోజకవర్గం పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామి శివరాత్రి దర్శనానికి వచ్చే యాత్రికులకు విస్తృత సౌకర్యాలు కల్పించే విషయంపై ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంబీ రమణ ఆధ్వర్యంలో సంబంధిత అన్ని శాఖల అధికారులతో మొదటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడారు. శివరాత్రి మహోత్సవాల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల వారితో స్థానిక ప్రజాప్రతినిధులతో మొదటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్కే మధాని, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ సాయిరాజ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సుమారు కిలోమీటర్న్నర దారిబాట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులకి ఏ అంతరాయం రాకుండా కిలోమీటర్న్నర మరి యాక్టివ్గా దారిబాట ఏర్పాటు చేయాలి. అలాగే తప్పకుండా నిర్ణయించిందో ఆ విధంగా. థ్యాంక్ యూ డిటి గారు. ఏపీ ట్రాన్స్ఫర్ నుంచి రిప్రజెంటేషన్. మైక్ సెట్లు కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారండి. ఇవి కాకుండా డ్యూటీ చేయడానికి వచ్చిన సిబ్బంది అందరికి కూడా మనం 3 రోజులు భోజన ఏర్పాటు మరియు అదేవిధంగా టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పోయిన సంవత్సరం భోజనాలు 80 రూపాయలండి. అదేవిధంగా పోయిన సంవత్సరం టిఫిన్లు 40 రూపాయలు పెట్టిందండి. ఇది కూడా కొటేషన్ ద్వారా పిలిచి వాళ్ళకి మనం వాళ్ళ ద్వారా ఈ భోజనాలు ఈ టిఫిన్లు అన్ని కూడా వంట చేయిస్తాం సార్. ఇంకో తర్వాత అండి టిప్ టాప్ కూడా 3 రోజులు కూడా మేము ఏర్పాటు చేస్తాం సార్. ట్రావెలింగ్ ఎలిమెంట్స్ కూడా అవి అదేవిధంగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాం సార్. అవి గోదావరి ఒడ్డు అవతల వైపు అదేవిధంగా ఇటువైపు కూడా మేము ఏర్పాటు చేస్తాం సార్. టికెట్ ధర కూడా డిస్ప్లే చేస్తూ కూడా అవి కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు మరియు గ్రీన్ జాకెట్స్, దంతులు, ముగ్గు, బ్లీచింగ్ అవన్నీ కూడా మాకు టెండర్ పిలిచి ఉంటాయండి. అవి ఆల్రెడీ కూడా తెప్పించేస్తాం సార్. ఆల్రెడీ తెప్పించాం కూడా సార్. ఇక్కడ వచ్చిన సిబ్బందికి వాటర్ బాటిల్స్ అదేవిధంగా కార్మిక సిబ్బందులు కూడా వాటర్ బస్తాలు కూడా తెప్పిస్తాం సార్.